జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే ఒకటి తీసుకువచ్చిన. ఢాకా యూనివర్సిటీ ఇది బంగ్లాదేశ్లోనే అతిపెద్ద యూనివర్సిటీ. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు చదువుకున్న ఏంటంటే ఇతర వ్యాపకాల మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది. అంతే బాగుపడే వాళ్ళు అయితే చదువుకుంటారు. పనికిమాలిన ముండా కొడుకులు ఇంకేం చేస్తారు, ఇంకా లంగ వ్యాపారాలు అతుకూర వ్యాపారాలు చేస్తారు. విచ్చలవిడితనానికి పరాకాష్ట ఏంటంటే ఈ ఢాకా యూనివర్సిటీ. ఈ ఢాకా యూనివర్సిటీను మన దేశంలోని ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీతో పోల్చవచ్చు. అంటే కమ్యూనిస్టులకు కంచుకోవటటువంటి ఈ జేఎన్యూ ఢిల్లీ యూనివర్సిటీ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా, ఈయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉన్నది కదా, ఆయన పేరుకి తగినట్టే గాలబడి ఉంటుంది ఆడ కూడా. అవి మొత్తానికైతే ఆయన పేరును సార్థకం చేస్తారు ఆయన పేరుకు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పి ఏంటంటే మాకు కూడా విసుగెత్తిపోతుంది. కానీ ఈ విషయాలు చెప్పుకోవడానికి మనకు ఓపిక లేకపోతే అక్కడ రోజు కూడా ఏంటంటే ఈ జిహాదీల చేతిలో నరకం అనుభవిస్తున్నటువంటి మన హిందువుల పరిస్థితులు తలుచుకుంటా ఉంటేనే కడుపు తరుక్కోబోతుంది. అవునా కదా, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడు రోజు మీరు చెప్పడానికి కావచ్చు, లేకపోతే రోజు మీరు వినడానికి కావచ్చు, మనకే ఓపిక లేకపోతే ప్రతిరోజు కూడా అక్కడ వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారు. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ ఢాకా యూనివర్సిటీ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అయితే ఈ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు రెండవ స్వాతంత్ర సమరం అని చెప్పేసి పేరు పెట్టినారు. వీళ్ళ బతుకు జడ. ఈ దరిద్రులకు అసలు స్వాతంత్రం అంటే ఏమిటో కూడా వీళ్ళకి అర్థం తెలియడంలే. ఇక ఈ సందర్భంగా ఏంటంటే ఈ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఈ మతాంతర వివాహాలకు ప్లాన్ చేశారు. అది కూడా ఏంటంటే ఢాకా యూనివర్సిటీలో, అంటే ఢాకా యూనివర్సిటీలో మతాంతర వివాహాలకు ప్లాన్ చేశారు. అది కూడా ముస్లిం మగవారికి హిందూ అమ్మాయిలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం అన్నమాట. చూడండి, ఇక వీళ్ళను దేంతో కొట్టాలో మీరు ఒకసారి ఆలోచించండి. అది కూడా ఏంటంటే ఒకేసారి 1000 జంటలకు పెళ్ళిళ్ళు చేయాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఇక ఈ విషయం బయటకు తెలియడంతో భారత్ ఏంటంటే తీవ్ర వ్యతిరేకతను అయితే వ్యక్తం చేసింది. హిందూ అమ్మాయిలను బలవంతంగా ఈ మతం మార్చి పెళ్లిళ్ళు చేసినట్టయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి, ఇకపై బంగ్లాదేశ్లో జరిగే అరాచకాలకు గట్టి ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి, అలాగే ఈ బంగ్లాదేశ్కు నిత్యావసర వస్తువుల ఎగుమతులు పూర్తిగా నిలిపేస్తామని చెప్పి ఈ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి భారత ప్రభుత్వం కఠినమైన వార్నింగ్ ఇచ్చింది. అంతే దెబ్బతో ఏంటంటే ఢాకా యూనివర్సిటీ యూటర్న్ తీసుకునేది. ఈ మాస్ మ్యారేజెస్కు తాము తమ యూనివర్సిటీల్లో పర్మిషన్లు ఇవ్వలేదని, తాము ఇకపై కూడా ఈ మతాంతర వివాహాలకు పర్మిషన్లు ఇవ్వమని చెప్పి, అసలు ఇలాంటి చర్యలను ఢాకా యూనివర్సిటీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించదంటూ ప్రకటన కూడా విడుదల చేసింది. మొత్తం మీద ఏంటంటే ఈ బలవంతపు వివాహాలు జరగకుండా ప్రస్తుతానికైతే వాయిదా పడినాయి. అది ఆ విషయము. చూడండి, వాళ్ళ మత ఛాందసవాదం, మత పిచ్చి అనేది ఏ స్థాయిలో పీక్స్కి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. లేకపోతే హిందూ అమ్మాయిలకి ఏంది, వాళ్ళకు తీసుకుపోయి ఏంది అసలు ఆలోచన చేస్తూ ఉంటేనే ఎట్లుండదో మీరే ఒకసారి చూడండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.